బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం రేపిన గులాబీబాస్ కూతురు ఎమ్మెల్సీ కవిత లెటర్ సంచలనం రేపుతుంది. ఈ లేఖపై నిన్న స్పందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను తిట్టకుండానే చురకలు అంటించారు. లెటర్ రాయడం కరెక్ట్ అంటూనే లేఖలు తప్పుబట్టారు. ఇక కవిత అంశంపై గులాబీ లీడర్లు స్పందించారు. కాగా మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. లేఖ బయటకు రావడంపై కవిత సీరియస్ గా తీసుకుంది. లెటర్ బయట పెట్టిన వారు ఎవరో తేల్చే పనిలో పడినట్లు సమాచారం. తెలంగాణలో సంచలనం రేపిన గులాబీబాస్ కూతురు ఎమ్మెల్సీ కవిత లెటర్ సంచలనం రేపుతుంది. ఈ లేఖపై నిన్న స్పందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను తిట్టకుండానే చురకలు అంటించారు. లెటర్ రాయడం కరెక్ట్ అంటూనే లేఖను తప్పుబట్టారు. ఇక కవిత అంశంపై గులాబీ లీడర్లు స్పందించారు. కాగా మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. లేఖ బయటకు రావడంపై కవిత సీరియస్ గా తీసుకుంది. లెటర్ బయట పెట్టిన వారు ఎవరో తేల్చే పనిలో పడినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని సంచలనం రేపినటువంటి కవిత లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాలనే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ తో పాటు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఘాటుగా ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కవిత 15 మంది ఎమ్మెల్యేలతో ఒక పార్టీ పెడుతుంది. దీనికి సంబంధించిన ఊహరచన కూడా చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ సంబంధించినటువంటి సీనియర్ క్యాడర్ కూడా ఒకసారిగాను కవితపై ఒక ఇబ్బందికరమైనటువంటి సమాచారంతో ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కవిత పార్టీ పెడుతుందా, కాకపోతే బీఆర్ఎస్ పార్టీని విభేదించి పార్టీలో ఉన్న నాయకులపై మాట్లాడినటువంటి మాటలపై కూడా కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆ ఘాటుగా స్పందించిన విషయాలను చూసుకున్నట్లయితే కవిత సంబంధించిన పార్టీ నాయకుల క్రమశిక్షణ చర్యపై కూడా పై చర్యలు తీసుకుంటారనే విషయాలు కూడా స్పష్టంగా తేలిపోతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ దేవుడు కేసీఆర్ తో పాటు ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ని రాక్షసులుగా సృష్టించినట్టు క్రమంలోనే ఈ యొక్క విషయం మీద అయితే పార్టీలో చర్చ అయితే జరుగుతుంది. దీనికి ఇంకా పూర్వపురాలు కానీ కేసీఆర్ స్పందిస్తే దీని మీద బాగుంటుంది అనేది కూడా ఒక రాజకీయ వర్గాలు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కవిత గత కొన్ని రోజులుగా సభ్యతగా ఉండి ఒక్కసారిగానే సొంత పార్టీల్లోని ఒక వర్గ చీలిక తేవడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా వివిధ రాజకీయ పార్టీలోనే తెలంగాణ ప్రజలలో కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. సొంత ప్రయోజనాల కొరకు పార్టీ పెడుతుందా, తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలు కవిత ఎంతవరకు కొనసాగుతుంది అనేది కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వేసవి సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయాన్నే స్వామివారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. దర్శన క్యూ లైన్లు ఆలయ 3 వీధుల్లో, కళ్యాణకట్ట, పుష్కరిణి, కొండపై, బస్టాండ్, వ్రతమండపం, ఘాట్ రోడ్డు వెంట భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణం పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచన భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.